వెళ్లే దారి గత 100 సంవత్సరాల నుంచి ఉన్న దారిని దాని గురించి గత 2 నెలలుగా ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ గారి చుట్టూ, ఆర్డీఓ గారి చుట్టూ తిరుగుతూ ఎన్నోసార్లు నివేదించడం జరిగింది. దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఎవరు పట్టించుకోవడం లేదు. గత 2 నెలలుగా రైతులకు అక్కడ మైనారిటీ సంబంధించిన కాషాయ ముస్లిం వారికి ఇల్లు ఉన్నాయి. అక్కడ దారి పోవడానికి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే మన బూతులు తిట్టి కట్టెలతోటి ఇండ్ల మీదకి మొత్తం దౌర్జన్యానికి దిగుతున్నారు. దానికోసం అధికారులు చర్య తీసుకోవాలని కోరుచున్నాం. మరి ఆయన ఎందుకు కబ్జా చేస్తున్న భూమిని? ఆయనకి ఏం హక్కు ఉంది? ఆయనకు కొన్ని అసాంఘిక శక్తులు కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే గురి చేస్తున్నారు. అదే భూమి మీద ఏం హక్కు ఉంది ఆయనకు? అతనికి ఎలాంటి హక్కు లేదు. చట్టపరంగానైనా 12 సంవత్సరాలు దాటితే ఎవరికి కూడా రైతులకు హక్కు లేవనే ఒక చట్టం కూడా ఉంది. అయినా గత 100 సంవత్సరాల సంధి నడిచే బాటను ఆయన కబ్జా చేస్తుండు. ఎన్నోసార్లు ఇంత ముందు కూడా ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ జేసీ పెట్టి రాత్రి 10 గంటలకు వర్క్ చేస్తే దాన్ని ఆపడం జరిగింది. అయినా కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళీ మాకు ఇబ్బందులకు గురి చేస్తూ దారిని ఆక్రమించడం చేస్తుంది. బండనాగారం నుంచి లద్నూరు వెళ్లే దారి అది. ఆ దారి గుండా దాదాపుగా 100 సంవత్సరాల పైబడి రైతులు నడుస్తున్నారు. అదే దారి గుండా స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు కూడా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు అదే దారి గుండా వెళ్ళిండ్రు. ఇన్ని రోజుల నుంచి నడుస్తున్న దారిని ఎంసీ గారు వచ్చి నాకు రాయి పెట్టిండు. ఈ రాయి పెట్టడం వల్ల నా భూమి అవుతుంది అని చెప్పి కబ్జా చేసి ఈ రోజు రైతులను, అక్కడున్న నివాసం ఉంటున్నటువంటి ముస్లిం సోదరులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారు ఏ రోజు ఏ విధంగా పోవాలి మేమని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను గత 2 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారికి నివేదించడం జరిగింది. నివేదించినప్పటికీ వారు చెప్పినప్పటికీ వారు చెప్పిన తదుపరి కంప తీసేస్తారు. మళ్ళీ ఇంకో ఎంఆర్ఓ రాగానే మళ్ళీ కంపేయడము, మళ్ళీ ఇంకో ఎస్ఐ రాగానే కంపేయడము, ఈ విధంగా రైతులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాలు వెండుకునే రైతులు ఉన్నారు, ఇండ్లకు వెళ్ళే రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ఒకటే గౌడ్స్ చెట్లు ఎక్కడానికి చాలా మంది ఆ దారి గుండా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుకునేది ఏంటంటే, వెంటనే అక్కడ కంప తీయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుచున్నాం. ఇది చాలా సంవత్సరాలుగా నలిగిపోతున్నటువంటి సమస్య. ఇది జరిగింది 15 సంవత్సరాల కింద మిషన్ భగీరథ పైప్ లైన్ వేసిండ్రు. ఆ పైప్ లైన్ వేసినప్పుడు ఏ రైతు కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు వీరు కొనక ముందే దారి ఉన్నటువంటిది అది. ఈ కొన్న తర్వాత ఎంసీ గారు రాయి పెట్టిరని చెప్పి ఈ కబ్జా చేయడము. అదేవిధంగా బండనాగరం నుంచి వెళ్తున్నటువంటి మర్మంలో రోడ్డు కావచ్చు, బండనాగరం నుంచి వెళ్తున్నటువంటి కట్కు రోడ్డు కావచ్చు, ఇవి కూడా పట్టా ల్యాండ్స్ అయినప్పటికీ కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి దారి కాబట్టి రైతులకు సహకరించాలి, అధికారులు కూడా సహకరించి రైతుల బాధను అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రతి అధికారిని వేడుకోవడం జరుగుతుంది. పట్టా పాస్బుక్ ఉందా? పట్టా పాస్బుక్ ఉంది కాబట్టి నాకు ఎంసీ ఇక్కడ వరకు పెట్టిండు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పట్టా పాస్బుక్ ఉన్నా, ఇంతకుముందు కూడా పట్టా పాస్బుక్ ఉన్న చాలా మంది రైతులు ఉన్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా వదిలిపెట్టిండ్రు. వీళ్ళు మాత్రమే కొంతమంది దుర్మార్గులు వాళ్ళను ప్రేరేపించడం వల్ల ఈ రోజు ఈ బాటను కబ్జా చేయడం జరుగుతుంది. ఈ కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళను వ్యతిరేకించకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ రైతుల యొక్క ఉసురు వాళ్ళకి తగులుతుంది. ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెడితే ఏ రోజైనా వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు ఇబ్బంది తగులుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి రైతుల బాధను, అక్కడ ఉన్న ముస్లిం సోదరుల బాధను. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, రేపటి వాళ్ళ బాధను అర్థం చేసుకొని దారిప్పించాలని చెప్పి అందరినీ కోరుచున్నాం. 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం. అదే దారి వెళ్తున్నాం. మా బడి పిల్లలకు మాకు చాలా ఇష్టకరంగా ఉంటుంది. మాకు బాట కావాలని మేము ఇంతవరకు అదే బాట ఉన్నదని మేము ఎందుకు కట్టుకున్నాం. ల్యాండ్ కూడా కొనుక్కున్నాం. అక్కడ మేము 20 సంవత్సరాల నుంచి మా పిల్లలకు మాకు ఎనీ టైం అది హాస్పిటల్ తిరిగి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా బాగా కష్టంగా ఉన్నది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా బాట మాకు ఇప్పించాలని అధికారులను కోరుతున్నాం.